ఎవ్రీ ఇయర్ మన ఖర్చులు ఏంటి, మన సంపాదన ఏంటి, మనం ఎక్కడ తప్పులు చేస్తాం. ఐరన్ ప్యాన్స్ కి ఎప్పుడు, ఐరన్ కడాయిలకి కానీ మాది అరేంజ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ నువ్వు ఎందుకు బావా అంటున్నావు అక్క, ఇలా చాలా మంది అడుగుతున్నారు కదా. డైమండ్ నెక్లెస్లు కొనుక్కున్నా మనం లాకర్ లోనే పెడతాం కదండి. ప్రతి నెల నా జీతంలోంచి సేవింగ్స్ లోంచి లాస్ట్ ఇయర్ యానివర్సరీకి చైతన్య అయితే నాకు డైమండ్ నెక్లెస్ కొన్నాడు కదండి. సో ఫైనల్ గా అయితే నా గిఫ్ట్ నాకు వచ్చేసిందండి, యానివర్సరీ గిఫ్ట్ అనమాట. ఇంజనీరింగ్ అయిపోయిన 4th year లో ఎగ్జామ్స్ అయిపోయాక ఒక 2 days లో నా పెళ్లి చూపులు అనమాట. పెళ్లి చూపులకి ఎంగేజ్మెంట్కి 2 months గ్యాప్ ఉందనమాట. 1 month పైకి మా అత్తగారు వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు లేరని చెప్పి నేను మా అత్తగారు వాళ్ళ ఇంట్లో 1 month సరదాకు. ప్రతి ఒక్కరి లైఫ్లో పెళ్ళి అనేది ఒక టర్నింగ్ పాయింట్. మీరు ఆ రిలేషన్షిప్ని ఎంత రెస్పెక్ట్ ఇచ్చి కాపాడుకుంటే మీ లైఫ్ అంత బాగుంటుంది. ఈరోజు అయితే మా యానివర్సరీకి గోల్డ్ షాపింగ్ ఏం చేసామో మీతో షేర్ చేసుకుంటాం. అలాగే మా పెళ్లి చూపుల స్టోరీ చిన్నగా షేర్ చేసుకుంటాం. మీరు ఇంకా మా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మీకు మా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక మంచి లైక్ ఇస్తే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సూన్ అయితే మా వెడ్డింగ్ యానివర్సరీ వస్తుందండి. ఈ ఇయర్తో మాకు 11 years కంప్లీటెడ్ అనమాట. లాస్ట్ ఇయర్ మీరు చూసే ఉంటారు కదా మా 10 years యానివర్సరీ సెలబ్రేషన్స్. సో అప్పుడే సంవత్సరం అయిపోయింది. యూజువల్గా అయితే నాకు ఎప్పుడు ఏదో ఒకటి కొనిస్తాడనమాట. సో బట్ ఈ ఇయర్ మటుకు చక్కగా మంచి వెయిట్ తగ్గాడు, అలాగే హెల్తీగా ఉంటున్నాడు అనమాట. అదే నాకు చాలా పెద్ద గిఫ్ట్ అండి. అసలు నాకు సమయానికి అయితే చాలా చాలా పెద్ద గిఫ్ట్. వాళ్ళు తీసుకెళ్తాను బయటకి అని చెప్తున్నాడు. చైతన్య ఏం కొన్నా మటుకు చాలా మంచివే కొంటాడు. సో చూద్దాం ఈ ఇయర్ ఏం కొంటాడో ఏంటో. చైతన్యకి ఏదైనా అకేషన్ ఉంది అంటే మన ఫస్ట్ పొద్దున్నే ఆ దోశ కొబ్బరి చట్నీ చేసి ఇచ్చామంటే చాలా ఆనందపడిపోతాడు అనమాట. కొత్త ప్యాన్ అయితే యూజ్ చేయాలనుకుంటున్నానండి రేపటికి. సో దానికి ఏంటి అంటే మనం కొత్తగా కొనుక్కున్నప్పుడు ముందుగా సీజనింగ్ చేసుకోవాలన్నమాట. ఒక 24 hours బిఫోర్ ఫస్ట్ టైం సీజనింగ్ చేసుకోవాలి. ఇప్పుడైతే సీజనింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది మీకు చూపిస్తాను. ఇది కాస్ట్ ఐరన్ ప్యాన్స్ కదా, సో మనకి బోల్డ్ అంత రస్ట్ కానీ ఏవైనా ఉంటాయి కాబట్టి ఫస్ట్ శుభ్రంగా క్లీన్ చేసేసుకుందాం ఒక 2 times. చాలా చాలా బరువుగా ఉన్నాయి. అదే టెక్నిక్, అందుకు మన కూరలు మాడవు అనమాట. అలాగే మేము ఫాలో అయ్యే ఒక మంచి టిప్ కూడా షేర్ చేస్తామండి. ఎవ్రీ ఇయర్ మనం ఏదైనా గ్రోసరీస్ కొనుక్కున్నా ఏది కొనుక్కున్నా బయటికి వెళ్ళి ₹1 మనం ఖర్చు పెట్టాము అంటే ప్రతిదీ మేము నోట్ చేసుకుంటాం అనమాట. మేమైతే ఒక యాప్ వాడతాం, అందులో డేటా అంతా పెడతామండి. ఎవ్రీ ఇయర్ మన ఖర్చులు ఏంటి, మన సంపాదన ఏంటి, మనం ఎక్కడ తప్పులు చేస్తాం, ఎక్కడ వృధా చేస్తాం అన్నది మీకు ఈజీగా అనలైజ్ చేసుకోవచ్చు అనమాట. సో అది అలాగే అన్నీ తోమేస్తానండి శుభ్రంగా. ఇవి చాలా బాగున్నాయి ప్యాంట్స్ చక్కగా, బట్ క్లీన్ చేసుకున్నప్పుడు జాగ్రత్తగా చేయాలండి. కింద పడ్డదంటే మీ కాలు పగిలిపోతుంది. చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలన్నమాట. దేని మీద పడినా ఆ ఫ్లోర్ అయినా ఇరిగిపోతుంది. కొంచెం బరువుగా ఉన్నాయి కదా, ఒకటి 3 kgs 4 kgs ఉంటుంది. ఐరన్కి సంబంధించి కానీ అల్యూమినియం కానీ ఇవి డిష్ వాషర్లో పెట్టకూడదండి. ఐరన్ అయితే రస్ట్ పట్టేస్తాయి, అల్యూమినియం అయితే నల్లగా అయిపోతాయి అనమాట. ఒక పొడి క్లాత్ కానీ టిష్యూ కానీ పెట్టుకొని శుభ్రంగా తుడిచేసుకోండి. ఐరన్ ప్యాన్స్కి ఎప్పుడు, ఐరన్ కడాయిలకి కానీ ఎప్పుడు నూనె రాసి పెట్టుకోవాలన్నమాట. ఇదే ఫస్ట్ టైం కాబట్టి యూజ్ చేస్తున్నాను కాబట్టి ఫుల్గా 3 ప్యాన్స్కి లోపలంతా మంచిగా ఆయిల్ కోట్ చేసి వదిలేస్తాను. 24 hours ఉంచాలండి. మళ్ళీ రాత్రి ఒకసారి ఇంకొకసారి ఆయిల్ కోట్ చేసి పెట్టేసుకోండి. ఈ ఐరన్ ప్యాన్ మెయింటెనెన్స్ ఏంటి అంటే వాడక బాగుంటాయి. ఇప్పుడు దోశలు ఉన్నాయనుకోండి, ఎవ్రీ ట్రిప్కి మీరు తోమేయక్కర్లేదు. అలా నూనెతో సీజనింగ్ అయ్యి ఉండొచ్చు అనమాట. మీరు లోపల కబోర్డ్లో పెట్టేసుకొని మళ్ళీ వాడచ్చు. కొంచెం మెస్సీగా అనిపించినప్పుడు తోముకుంటూ ఉండాలన్నమాట. సో అలా నూనె సీజనింగ్ అండి. నూనె రాకపోతే రస్ట్ పట్టినట్టు కలర్గా కనిపిస్తుంది అనమాట. ఇంకో 10 ఏళ్ళైనా ఇలాగే ఉండాలి అంటే ఎప్పటికప్పుడు మీరు తోమిన వెంటనే నూనె అప్లై చేయడం, కబోర్డ్లో పెట్టేసుకోవడం. సో ప్యాన్స్ అయితే పక్కన పెట్టేసుకుందామండి. సో ఇప్పుడైతే క్విక్గా రెడీ అయిపోయి షాపింగ్కి వెళ్ళిపోదాం. సో నాకు ఒక అలవాటు ఉందన్నమాట. షాపింగ్కి వెళ్ళినప్పుడు బట్టలు కొనుక్కున్నా, బంగారం కొనుక్కోవడానికి వెళ్తున్నాను అంటే దేవుడికి దండం పెట్టుకుంటాను అనమాట. మంచి బట్టలు అమర్చు దేవుడా, లేకపోతే మంచి వస్తువులు అమర్చు దేవుడా అని చెప్పి అలా పెట్టుకొని వెళ్తే నాకు నేను అనుకున్నవి మంచివి అమృతాయి అన్నది నా నమ్మకం అనమాట. సో ఈరోజు కూడా అంతేనండి. యాజ్ యూజువల్గా ఈ పక్కన పెట్టేసి గెట్ రెడీ అయిపోయి చక్కగా దేవుడికి దండం పెట్టుకొని వెళ్ళిపోదాం. వచ్చిన తర్వాత హ్యాపీగా ఉంటానో, ఎలా ఉంటానో, ఏం కొనుక్కుంటానో అన్నది మీకే తెలుస్తుంది. కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల నా లైఫ్లో కొంచెం స్ట్రెస్ ఎక్కువైంది. దాని ఇంపాక్ట్ నా ఫేస్లో క్లియర్గా తెలుస్తుంది. ఫేస్ అంతా చాలా టైర్డ్గా, గ్లో లేకుండా అయిపోయింది. నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో రీజన్ షేర్ చేస్తాను. రేపు మా యానివర్సరీ ఉంది కదండి, దానికి ఇప్పుడు నేను క్విక్గా ఇంట్లో ఒక మినీ ఫేషియల్ చేసుకోబోతున్నా. చాలా ఈజీగా 20 minutesలో చేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను ఫేస్ వాష్ యూస్ చేసి చన్నీళ్ళతో చక్కగా వాష్ చేసుకుంటున్నా. ఒకవేళ మేకప్ వేసుకుంటే డబుల్ క్లెన్సర్తో ఫేస్ వాష్ చేసుకోండి. ఇప్పుడు నేను డీటాన్ గ్లో ఫేస్ మాస్క్ యూస్ చేస్తున్నా అండి. ఇది గుడ్ వైబ్స్ వాళ్ళది. ఇది కంప్లీట్లీ న్యాచురల్ ప్రోడక్ట్ అండి. ఇందులో ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ ఉండవు. ఇది అప్లై చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఒక జనరస్ అమౌంట్ తీసుకొని ఫేస్ అంతా అప్లై చేసుకోవడమే. మీ అందరికీ తెలిసిందే కదా ఉప్టన్ అనేది మన స్కిన్కి ఎంత మేలు చేస్తుందో.
ఇది అప్లై చేశాక ఒక 20 minutes వెయిట్ చేసి డ్రై అయిన తర్వాత చక్కగా ఫేస్ వాష్ చేసుకుంటే మీ ఫేస్లో ఇంప్యూరిటీస్ రెడ్యూస్ అయ్యి కాంప్లెక్షన్ ఇంప్రూవ్ అవుతుంది. ఫైనల్గా ఫేస్ మాస్క్ తర్వాత నా గ్లో అయితే మీరే చూడండి. ఇప్పుడైతే క్విక్గా రెడీ అయిపోయి షాపింగ్కి వెళ్ళిపోదాం. అలాగే నా ఫేవరెట్ గుడ్ వైబ్స్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా buy one get one ఆఫర్ నడుస్తుందండి. ఓన్లీ ఆన్ 5th of January. సో డోంట్ మిస్ ఇట్. ఎప్పుడు పట్టు చీరలు తెప్పించుకుంటాను, చీరలే కట్టుకుంటున్నాను కదండి. సో ఈరోజు అయితే నాకు చాలా రోజుల నుంచి ఇష్టమైన మంగళగిరి కాటన్ డ్రెస్సెస్ అనమాట. ఇవి ప్యూర్ హ్యాండ్లూమ్ డ్రెస్సెస్ అండి. సో ఒక 5 అయితే తెప్పించుకున్నాను. సో అందులో ఈరోజు ఒకటి వేసుకున్నాను అనమాట. చైతన్యకి చాలా ఇష్టం ఇలా కాటన్ డ్రెస్లు వేసుకోవడం అంటే. మంగళగిరి హ్యాండ్లూమ్స్ అని ఒక ఇన్స్టా పేజ్ ఉందండి, వాళ్ళ దగ్గర తెప్పించుకున్నాను అనమాట. చక్కగా స్టిచ్చింగ్ అన్నీ కూడా బాగా కుదిరాయి, చాలా బాగుంది డ్రెస్. సో అలాగే మీరు అందరూ అడుగుతారు కదా అని చెప్పి నేను చెప్తున్నాను అనమాట. వాళ్ళ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. వాళ్ళే డైరెక్ట్ వ్యూవర్స్ అనమాట. మీకు మంచిగా రీజనబుల్ రేట్లో మంచి మంచి డ్రెస్సులు కొనుక్కోవచ్చు. అలాగే చీరలు కూడా ఉంటాయన్నమాట వాళ్ళ దగ్గర. ఒకసారి చూడండి. ఫస్ట్ మాకు ఏంటి అలవాటు అంటే ఏ సెలబ్రేషన్స్ అయినా కొంచెం గుడికి వెళ్తాం అనమాట. సో హాయిగా లాస్ట్ ఇయర్ అంతా చక్కగా దేవుడు రక్షించాడు మంచిగా. అలాగే రాబోయే రోజులు కూడా చక్కగా చూడమని ఫస్ట్ అయితే అమ్మవారి టెంపుల్కి వెళ్తాం అనమాట. సో ఇక్కడ మహాలక్ష్మి టెంపుల్ ఉందండి. మహాలక్ష్మి టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మలబార్ గోల్డ్ ఓపెన్ చేశారని విన్నాం. అసలు ఎలా ఉంటాయి ఏంటి చూద్దాం. అలాగే మాది అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజా అని ఎందుకు బావా అంటున్నావు అక్క, ఇలా చాలామంది అడుగుతున్నారు కదా. ఇవన్నీ కూడా క్యూట్గా సింపుల్గా వీడియోలో చెప్తాను. సో ఇప్పుడైతే గుడికి వెళ్ళిపోతారండి. సో ఇప్పుడే వచ్చామండి. కార్ పార్క్ అయితే కొంచెం దూరంలో దొరికిందనమాట. ఈరోజు కొంచెం వీకెండ్ కదా. సో నడిచి వచ్చేలోపు తడిచిపోయాం. బాగా గట్టిగా వర్షం పడుతుంది. బట్ పర్వాలేదండి, గోల్డ్ కొనుక్కుంటున్నాను ఒక తృప్తి ఉంటుంది సరే. నాకు చాలా ఉత్సాహాన్ని ఇచ్చేస్తుంది అనమాట. మనం వెనకాల చూస్తున్నాం కదా, అదే మలబార్ గోల్డ్ అండి. ఇది ఒక మాల్లో ఉంది. సో ఎలా ఉంది ఏంటి చూద్దాం. అసలు మోడల్స్ ఏమైనా ఉన్నాయా, మనం కొనగలమా లేదా చూద్దామండి. ఈ నెక్లెస్ నచ్చిందండి. సో పెట్టుకొని చూస్తాను ఎలా ఉంటుంది అని. 18 grams అంట. బట్ ఇది డైమండ్ నెక్లెస్ అనమాట. బ్లూ స్టోన్, ఎమరాల్డ్స్, కట్ డైమండ్స్. బాగుందండి. ఇది లైట్ వెయిట్గా 17 grams అంటే గోల్డ్. 1.5 gram ఏమో స్టోన్స్ ఉన్నాయి. నాకు ఇలాంటి చిన్న చిన్న నెక్లెస్లు అంటే చాలా నచ్చుతాయి. ఇలా యూజువల్గా వేసేసుకోవచ్చు కదా, ఇంకా మనం దేనికి చీరలే కట్టుకోకర్లే, ఇవే వేసుకోకర్లేదు. నాకు ఎప్పుడు ఇలాంటి చిన్నవి అంటే చాలా నచ్చుతాయి అనమాట. సో ఆ నెక్లెస్ అయితే చూడగానే నాకు చాలా నచ్చిందండి. ఎస్టిమేషన్ వేస్తున్నాను ఎంత అవుతుంది ఏంటి, ఎక్స్ట్రాస్ ఎన్ని వేస్తారు అని చూద్దాం. అలాగే బ్రేస్లెట్స్ కూడా చాలా బాగున్నాయి, గాజులు బాగున్నాయి. ఇవాళ 2 hours పెట్టుకున్నానండి షాపింగ్కి. సో ఇక్కడ చూసుకొని లాస్ట్లో ఏదో ఒకటి అయితే తీసుకుంటాను. ఏం తీసుకుంటాను అనేది మీకు చూపిస్తానులేండి. మోడల్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట. బట్ నా కళ్ళంతా కూడా ఎమరాల్డ్స్, రూబీస్ మీదకి వెళ్తున్నాయి. సో అవి బాగుంటాయి కదండి, చూడడానికి అందంగా ఉంటాయి. బట్ వేస్టేజ్, స్టోన్ కాస్ట్ ఇవన్నీ పోతాయని చెప్పి ఎక్కువ తీసుకోను. కానీ ఒక్క పచ్చరాల నెక్లెస్ కానీ కెంపుల్ నెక్లెస్ కానీ లేవు. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను మోడల్స్ టక్క మన కళ్ళకి బాగుంది అని అనిపించాలి. సో మొన్నసారి ఇండియా ట్రిప్లో చాలా చూసాను కానీ ఒక్కటి కూడా కుదరలేదు నాకు. బట్ ఈ మోడల్ చూడండి, ఇందాకటికన్నా కూడా బాగుంది. ఒకదానికి మించి ఒకటి ఉంటున్నాయి అనమాట. అలాగే మళ్ళీ డ్రెస్కి భలే సూట్ అవుతున్నాయి. నాకు కావాల్సింది ఏంటంటే చీరకి ఎంత బాగుంటాయో డ్రెస్సులు కూడా బాగుంటాయి. నేను వాడతాను కదా ఎక్కువ. సో నేను అలా ఆలోచించుకుంటాను అనమాట. సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్ అంటారు చేసారా, అలా అనిపిస్తున్నాయి అనమాట. ఈవినింగ్ పార్టీస్ ఇప్పుడు చాలా జరుగుతున్నాయి కండి, మెహందీ ఫంక్షన్స్, సంగీత్, ఇలాంటి ఫంక్షన్స్కి ఒక చిన్న మంచి ఎలిగెంట్ డ్రెస్ వేసుకొని ఒక్క సెట్ పెట్టుకుంటే హాయిగా ఉంటుంది. ఎక్కువ క్యారీ చేసినట్టు ఉండదు, చూడడానికి కూడా భలే ఉందన్నమాట. నేను ఇండియాలో ఎన్ని ఎదికానండి ఇలాంటివి అస్సలు దొరకలేదన్నమాట. సో నేను యూజువల్గా ఫాలో అయ్యే ఒక టిప్ షేర్ చేస్తానండి మీతో. ప్రతి నెల నా జీతంలోంచి సేవింగ్స్లోంచి ఒక కొంత అమౌంట్ గోల్డ్కి పెట్టుకుంటానమాట. బర్త్డేకి కానీ యానివర్సరీకి కానీ దాన్ని ఒక గోల్డ్ కాయిన్ రూపంలో కానీ ఏదైనా వస్తువు రూపంలో కానీ తీసుకుంటానంటే ఎవ్రీ ఇయర్ కొంత గోల్డ్ కొనుక్కుంటాను. ఇది నాకు ఎలా ఉపయోగపడిందో చెప్తాను నేనండి. అది మీరు పెట్టుకుంటారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. అట్ ద సేమ్ టైం మీకు ఎప్పుడైనా డబ్బులు అవసరం ఉంది అంటే దాన్ని మీరు బ్యాంక్లో కూడా పెట్టుకోవచ్చు. నా గ్రూప్ ప్రవేశం టైంలో మా ఇంటి విషయంలో చాలా గోల్డ్ నాకు అలా చాలా ఉపయోగపడ్డది అనమాట. అంటే ఎవరిని మీరు తలుపు కొట్టి నాకు సహాయం చేస్తారని అడగక్కర్లేకుండా మన వస్తువులు పెట్టుకొని మనం డబ్బులు పెద్ద అమౌంట్ తెచ్చుకున్నాం అనమాట. అంటే ఒకసారి మనల్ని లైఫ్ కూడా సేవ్ చేస్తుందండి గోల్డ్. సో అందుకు ఎంతో కొంత అమౌంట్ మీకు వచ్చిన సంపాదనలో 1000 రూపాయలు వచ్చింది అనుకోండి, ఒక 100 రూపాయలు పక్కన పెట్టుకోండి. గోల్డ్ కంటూ ఎంతో కొంత అమౌంట్ పెట్టుకోండి. మీరు ఎంజాయ్ చేస్తారు. ఫంక్షన్లు, పార్టీలు వచ్చినప్పుడు మీకు అవసరం ఉన్నప్పుడు దానికి డబ్బుల కింద కూడా పనికి వస్తాయన్నమాట. నేను ఖచ్చితంగా ఫాలో అయ్యే టిప్ ఇది. ఇయర్లో ఎంతో కొంత గోల్డ్ కొంటాను, మీరు కూడా కొనండి. ఎంతో కొంత దాచుకోండి, పిల్లలకి పనికి వస్తాయి, మనకి పనికి వస్తాయి, దేనికైనా ఉంటాయన్నమాట. చూడండి చాలా చాలా బాగుంది మోడల్. ఇది మనం ఫీల్ చేయొచ్చు అనమాట ఆ స్టోన్ని. పెద్ద సైజులో ఉన్న ఎమరాల్డ్స్. ఓకే నాన్న.
సో ఈరోజు చైతన్యకి ఏం చెప్పానంటే ఏం కొనుక్కోలే, చూద్దాం అసలు మనంబర్ పెట్టారు కదా, అసలు ఏముంటాయి చూద్దాం అని చెప్పి తీసుకొచ్చాను. బట్ ఇక్కడ చూస్తే నాకు అన్నీ కొనుక్కోవాలనిపిస్తున్నాయండి. బట్ చైతన్య ఏమనడులే, వద్దు అంటే కావాలి అంటే కొనేస్తాడు, వద్దు వద్దు అంటాడు కానీ ముందర కొంటాడు. సో అలాగే మీలో కూడా అందరూ దాచుకోండి, చక్కగా కావాలి అంటే ఇలా మార్కెట్కి వచ్చినప్పుడు మీ ఇంట్లో తీసిన సేవింగ్ గోల్డ్ తీసి కొనుక్కోవచ్చు అనమాట. కెంపుల్ నెక్లెస్ అంటే చాలా ఇష్టం అండి. ఒకప్పుడు చాలా మోడల్స్ ఉండేవి కదా, బట్ ఏంటంటే కెంపుల్కి చాలా ఎక్కువ పడతాయి మనకి స్టోన్స్కి. నా డ్రెస్కి పింక్ మ్యాచింగ్ కదండి, మీకు బాగా కనిపిస్తుంది. బట్ పచ్చలు కెంపులు ఎవరు పెట్టుకున్నా, ఎక్కడ పెట్టుకున్నా, ఎలాంటి సందర్భంలో పెట్టుకున్నా అందంగా కనిపిస్తాయి, పుందరంగా కుందగ్గా చాలా బాగుంటాయి అనమాట. చైతన్య ఎప్పుడు చెప్తాడు, ఎప్పుడు ఎందుకు తీసుకోమని అంటాడు కానీ ఎప్పుడు కుదరలేదండి. అవి టైం రావాలన్నమాట రావడానికి మనకి. బాగుంది, ఇది కూడా బాగుంది కదా. చాలా పెద్ద స్టోర్లా ఉందండి ఇది, 2 ఫ్లోర్స్ ఉన్నాయి. అలాగే మోడల్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట. వస్తే తీసుకోవాలి అని అనిపించేలా అనిపిస్తున్నాయి. సో పైన అయితే ఎక్స్క్లూజివ్ డైమండ్స్ అంటే చూద్దాం అందులో ఏమైనా ఉన్నాయా. బ్రేస్లెట్స్ నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను డైమండ్ బ్రేస్లెట్ తీసుకోవాలి అని. సో ఏమైనా ఉంటాయేమో చూద్దాం. ఇండియాలో గోల్డ్ షాపింగ్కి వెళ్తే ఎలా ఉంటాయి అలాగే ఉన్నాయండి ఇక్కడ కూడా. అసలు ఎన్ని మోడల్స్ ఉన్నాయో, మనకు కావాల్సిన చోకర్స్, బ్యాంగిల్స్, బ్రేస్లెట్స్. నాకు భలే అనిపిస్తుంది అనమాట. ఇదివరకు ఇక్కడ 1-6 ఉండేవి, అవి మన మోడల్స్ ఉండేవి కావు. సో నాకు ఎందుకో ఏదోలా అనిపించేది అనమాట. బట్ ఇక్కడ చూస్తే మళ్ళీ ఇండియాలో గోల్డ్ షాపింగ్ చేసిన ఫీలింగ్ వస్తుంది నాకు, బాగుంది. సో పైకి వచ్చానమాట. కింద కన్నా ఇంకా మోడల్స్ ఉన్నాయండి ఇక్కడ. అంకట్స్లో, నార్మల్ ప్రీషియస్ స్టోన్స్లో, ప్యూర్ డైమండ్స్లో చాలా ఉన్నాయి. స్కీమ్స్ ఉంటే బాగుందని అడుగుతున్నానండి. చక్కగా కొంత అమౌంట్ ఇక్కడ వేలకే కడితే మనకి వ్యాట్ మీద లేకపోతే మేకింగ్ ఛార్జెస్ మీద కొంచెం తగ్గుతాయి కదా అని చూద్దాం. అన్నీ చూశాను, చాలా రకాలు చూశాను కానీ ఎందుకో ఫస్ట్ వేసుకునేదే బాగుంది. దానికి ఇయర్ రింగ్స్ కూడా మంచిగా వచ్చాయన్నమాట. మీరు ఈ సెట్ కాకుండా ఓన్లీ లాంగ్ ఫ్రాక్స్ మీద ఓన్లీ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా బాగుంటాయి. నాకు ఎందుకే తీసుకోవాలనిపిస్తుంది, బాగా నచ్చిందండి. నేనైతే తీసుకోవాలని అయితే రాలేదు, చూద్దాం. మనం అప్పుడు వాళ్ళ ప్రైస్ వేయించి ఆ ప్రైస్ మనకు నచ్చితే తీసుకుందాం, లేకపోతే లేదు. డైమండ్ నెక్లెస్లు కొనుక్కున్నా మనం లాకర్లోనే పెడతాం కదండి. అలా కాకుండా రెగ్యులర్గా వాడుకోవడానికి ఒక డైమండ్ నల్లపూసలు కావాలి అని అనుకుంటున్నాను. బట్ ఎప్పుడు నాకు సెట్ అవ్వలేదన్నమాట, చూద్దాం. సో ఎప్పుడు అయితే పెద్దవైపోతే నాకు అలా ఉండేదన్నమాట. నాకు ఈ లాకెట్ చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు చైతన్యాన్ని 2 కొనమంటే నన్ను తంతాడు. సో అదనమాట. బట్ ఇదైతే అసలు వదలబుద్ధి అయ్యట్లేదు, అది వదలబుద్ధి అయ్యట్లేదు. ఆడవాళ్ళు అంతే, షాపింగ్కి వస్తే ఏది అని డిసైడ్ చేసుకోవాలి. బట్ ఇది చాలా కుందనంగా చాలా బాగుందండి. అసలు ఇది ఎంత ఎస్టిమేషన్ వేస్తారో చూద్దాం. ఇక్కడ అన్నీ పిక్ చేసుకుంటుంటే సమయాన్ని నచ్చినాయి. అమ్మ నువ్వు ఇది కొనుక్కో, ఇది కొనుక్కో, ఇది కొనుక్కో, ఇది చూసుకో అని చెప్పి సెలెక్ట్ చేస్తాడనమాట. సో క్యూట్ అనిపిస్తుంది నాకు. మన అమ్మ గురించి, మన అమ్మకి ఇది బాగుంటుంది అని సెలెక్ట్ చేయడం. సమయాన్ని అయితే ఈ డైమండ్ నలుపూసలు సెలెక్ట్ చేశాడండి. వాళ్ళలాగే చిన్నగా క్యూట్గా బాగుంది. సో మా సమయాన్ని సెలెక్ట్ చేసిన నలుపూసలు చూడండి ఎంత క్యూట్గా ఉందో. డైమండ్ అనమాట, చాలా బాగుంది, స్వీట్ అండ్ క్యూట్. లాస్ట్ ఇయర్ యానివర్సరీకి చైతన్య అయితే నాకు డైమండ్ నెక్లెస్ కొన్నాడు కదండి, ఇండియన్ జిఆర్టీలో అనమాట. నేను అనుకున్నాను ఆ రోజు కొంచెం రష్ అయ్యానేమో అని అనిపించిందండి. ఇలా వెళ్ళి 1 గంటలో డెసిషన్ తీసుకున్నాను అనమాట. నేను తర్వాత ఎన్నిసార్లు అందరు ఫ్రెండ్స్ దగ్గర చూసినప్పుడు నేను ఆ రోజు కొంచెం టైం తీసుకోవాల్సింది అని అనుకుని రిగ్రెట్ అవుతాను ఈ రోజు కూడా. చూడండి డైమండ్ నెక్లెస్ ఎంత బాగుందో. డైమండ్ నెక్లెస్ చాలా బాగుంది కదండి. అసలు ఒక్క శారీ కట్టుకొని చక్కగా ఇది పెట్టుకుంటే చాలా పెద్ద వస్తువులా ఉంది కదా. సో అదే చెప్తానమాట. నేను గోల్డ్ విషయంలో ఎలా చెప్పానో మీకు ఒక మంచి మాట. గోల్డ్ కొనుక్కునే విషయంలో కూడా ఏదైనా కొనుక్కున్నారంటే ఒకసారి ఆలోచించండి. ఒక రోజు ఇప్పుడు ఇది ఉందనుకోండి 7 లక్షలు అంటాం. సో ఒకరోజు టైం తీసుకొని, ఒకరోజు రాత్రంతా ఆలోచించుకొని తర్వాత రోజు వెళ్ళి కొనుక్కోండి అనమాట. ఎందుకు అంటే ఒకసారి రష్ అయిపోయి కొనేస్తే మీరు తర్వాత రిగ్రెట్ అవ్వకూడదు. ఇవి బ్యాక్ చేస్తే మీరు తరుగులు మజూర్లు పోతాయి, జిఎస్టీలు పోతాయి, ఇవన్నీ పోతాయి. కాబట్టి కొంచెం టైం తీసుకొని చక్కగా తీసుకోండి అనమాట. అది నా ఎక్స్పీరియన్స్లో వచ్చిన అనుభవం అనమాట. నాకు నచ్చిన నెక్లెస్ ఏంటంటే ఎస్టిమేషన్ 3,30,000 వేసారండి. సో ఒకసారి పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా, ఒకసారి ఆలోచించి కొంచెం టైం తీసుకుందామని అనుకుంటున్నాను అనమాట. సో నాకు కావాలి అన్నప్పుడు నేను ట్యాగ్ తీసుకున్నాను ఫోటో. ఎప్పుడు కావాలన్నా సరే ఆ మోడల్ ఆ ట్యాగ్ చూపిస్తే చేస్తారంట. సో నేను ఈరోజు అయితే కొంచెం గోల్డ్ కాయిన్ తీసుకుని వెళ్ళిపోతున్నాను అనమాట. నేను స్టేబుల్గా ఒక 1 వీక్ అయిపోయి నాకు బాగుంది, అది నాకు ఎలా అయినా కావాలి అనిపిస్తే నేను ఆ గోల్డ్ బార్ తీసుకొచ్చి మార్పిచ్చేస్తే నేను తీసుకోవచ్చు కదా. సో అందుకు నేను రష్ అవ్వట్లేదు అనమాట. సో యానివర్సరీ గిఫ్ట్ ఏంటి అంటే, సో ప్రస్తుతానికైతే ఆ నెక్లెస్ నేను హోల్డ్లో పెట్టాను కాబట్టి గోల్డ్ కాయిన్ అయితే కొనిచ్చినట్టు అనమాట. ఒక 20 గ్రామ్స్ గోల్డ్ కాయిన్ కొనిచ్చాడు. సో అది నా యానివర్సరీ గిఫ్ట్ అయితే ఈ రోజుకి 20 గ్రామ్స్ గోల్డ్ కాయిన్. స్విస్ గోల్డ్ చాలా ప్యూర్ ఉంటుంది. మీకు ఇండియాకి వెళ్ళి మార్చుకున్నా సరే మంచి డబ్బులు వస్తాయన్నమాట. మంచిదండి. నేను ఎప్పుడు ఆల్వేస్ స్విస్ గోల్డే తీసుకుంటాను. మనం అనుకోవాలంతే, దేవుడు ఇంకో రోజు మనకి ఇస్తూ ఉంటాడు. నేను అదే నమ్ముతానండి.
నేను దృఢంగా కోరుకుంటాను అబ్బా ఇలాంటి నెక్లెస్ నేను ఎప్పుడు వేసుకుంటానా అని. ఒక 1 ఇయర్లో 2 ఇయర్లోనే నాకు వచ్చేస్తుంది. అసలు అది అవుట్ ఆఫ్ ది బాక్స్. అది నేను కొనుక్కుంటానని ఆశ కూడా నాకు ఎప్పుడు ఉండదు, బట్ వేసుకున్నప్పుడు అనుకుంటాను అంతే, వస్తుంది అనమాట. అలా అందరూ దృఢంగా గోల్డ్ ఎంతో కొంత కొనుక్కొని సేవ్ చేసుకోండి. ఫ్యూచర్లో మీరు అనుభవించడానికి మీ పిల్లలకి బాగుంటుంది. పిల్లలకి ఆస్తి రూపంలో ఇచ్చినట్టేనండి ఇది. మీరు పేరెంట్స్ ఎప్పుడైనా పిల్లల పెళ్ళిళ్ళ టైంలో కానీ వాళ్ళ చదువులకు కానీ కావాలన్నప్పుడు ఈ గోల్డ్ తీసి వాళ్ళు ఏ రకంగానే మార్చుకోవచ్చు అనమాట. గోల్డ్ ఈరోజు రూపాయి ఉన్నది, రేపు 2 రూపాయలు ఈజీగా అవుతుందండి. నా పెళ్ళికి 3000 ఉంది, ఇప్పుడు 7000 దగ్గరికి వచ్చిందంట. సో గోల్డ్ అందరూ ఇన్వెస్ట్ చేసుకోవాలన్నమాట. నేను సజెషన్ అని చెప్పను కానీ నేను ఫాలో అయ్యే టిప్ అనమాట. గోల్డ్ కాయిన్స్ అయితే 20 గ్రామ్స్ ఉందండి, 10 ఉంది, అలాగే ఔన్స్ అంటాం కదా 31 గ్రామ్స్ పాయింట్ 10 గ్రామ్స్ అనమాట. ప్యాంప్ అనేది స్విస్ గోల్డ్ అండి, మీరు ఎక్కడికి వెళ్ళినా చూసుకోకర్లేదు అనమాట. చాలా మంచి డబ్బులు వస్తాయి, ప్యూర్ గోల్డ్, మంచి గోల్డ్. సో ఇప్పుడైతే నేను ఒక 20 గ్రామ్స్ తీసుకుంటున్నాను. సో అదనమాట 20 గ్రామ్స్ ఫైన్ గోల్డ్. సో ఫైనల్గా అయితే నా గిఫ్ట్ నాకు వచ్చేసిందండి, యానివర్సరీ గిఫ్ట్ అనమాట. ఎవ్రీ ఇయర్ ఎంతో కొంత గోల్డ్ కొంటాడు చైతన్య. సో అది మా ఆనవాయి. సో ఈరోజు కూడా కొన్నాం అనమాట. సో అసలు ఈరోజు అయితే చాలా హ్యాపీగా ఉందండి. ఒక ఇండియాకి వెళ్ళి గోల్డ్ షాపింగ్ చేసినంత తృప్తిగా ఉందన్నమాట. డైమండ్స్ కానీ, నార్మల్ ప్లెయిన్ గోల్డ్ కానీ, రూబీ, ఎమరాల్డ్స్, ఎవ్రీథింగ్ చాలా మోడల్స్ ఉన్నాయండి. చాలా చాలా బాగుంది. మలబార్ గోల్డ్ పెట్టారని విన్నాను కానీ నేను ఇంత బాగుంటుందని ఊహించలేము. మన హారాలు, నక్లీస్లు, ఎవ్రీథింగ్ మన ఇండియాలో వాడే మోడల్సే అనమాట. ఏదో స్కీమ్ స్టార్ట్ చేస్తే బాగుంది, వీళ్ళు కూడా చక్కగా నెలకు కొంచెం స్కీమ్ కట్టుకోవచ్చు. బాగా అమృతాయి కదా, ఆడవాళ్ళందరికీ బట్టలు, బంగారం అందరికీ ఇష్టం ఉంటుందండి. బాగుంటాయి కదా అవి, చాలా ఆనందం వచ్చేస్తూ ఉంటుంది అనమాట. నాకు యానివర్సరీ రోజు ఆ గోల్డ్ గిఫ్ట్ తీసుకుంటే అప్పుడు యానివర్సరీ ఫీలింగ్ వస్తుంది అనమాట. అలానే మీరు అడగద్దు చైతన్యకి మీరు ఏమి ఇచ్చారు అని చెప్పి. చైతన్యకి ఏమి ఇస్తానండి, నేను ఎప్పుడో ఒకసారి మంచి వాచ్ ఒకటి కొనిచ్చాను సీకో. ఇంకా చైతన్యకి ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ ఇవ్వడానికి కూడా ఏమి ఉండవు. ఆ టీషర్టు, జీన్స్ ప్యాంట్ తప్పితే ఇంకేమి ఇచ్చినా వేసుకోడు. సో నేను నా ప్రేమగా నేను ఉండి పెడతానమాట. అంతకుమించి నేను గిఫ్ట్లు ఏమి ఇవ్వను అనమాట చైతన్యకి. అది సో వచ్చిన పని అయితే చక్కగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసామండి. ఇది ఒక మాల్లో ఉందన్నమాట మలబార్ గోల్డ్. సో మాల్లో ఫుడ్ కోర్ట్ ఉంది, ఫుడ్ కోర్ట్లోకి వచ్చాను. చెప్పాను కదా మీకు మా మ్యారేజ్ స్టోరీ చెప్తాను. కొంత విచిత్రంగానే ఉంటాయి మేము కలవడం, మా పెళ్ళి అంతా కూడా అని. అంత కొంచెంగా షేర్ చేస్తాను మీకు. అక్కడ రండి. నేను గ్రిల్ చికెన్ తింటాను. సో పైన అయితే ఒక మంచి ఫుడ్ కోర్ట్ అయితే ఉందండి. సమయానికి అయితే చాలా ఆకలేస్తుందంట. గ్రిల్ చికెన్ ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి కొన్ని. సో చూసుకొని మా ముగ్గురికి ఏం సెట్ అయితే చూసుకొని ఫస్ట్ సమయానికి అయితే తినిపించేస్తాం. తినిపిస్తూ మా ఇద్దరు కబుర్లు చెప్తాం మీకు కూర్చొని. ఎప్పుడు షేర్ చేయలేదు కదా. సో ఫస్ట్ అయితే సమయాన్ని ఫుడ్ ఆర్డర్ చేసేస్తున్నాను. ఇంజనీరింగ్ అయిపోయిన 4th ఇయర్లో ఎగ్జామ్స్ అయిపోయాక ఒక 2 డేస్లో నాకు పెళ్లి చూపులు అనమాట. ఎగ్జామ్స్ అయ్యే రోజు కూడా నాకు తెలియదండి నాకు పెళ్లి చూపులని, నాకు లండన్ మ్యాచ్ వచ్చిందని ఇవేమీ తెలియదు అనమాట. మా మమ్మీ నేను డిస్ట్రాక్ట్ అయిపోతానని చెప్పలేదు. సో 2 డేస్ అయ్యాక ఎగ్జామ్ అయిన తర్వాత రోజు చెప్పింది, నీకు రేపు పెళ్లి చూపులు ఇలా లండన్ మ్యాచ్ అని చెప్తే నాకు చాలా ఆనందం. ఎందుకు అంటే సో అలా పెళ్లి చూపులకి మా అత్తయ్య గారు, మావయ్య గారు వచ్చారనమాట. వాళ్ళకి చాలా బాగా నచ్చానండి. నాకు అబ్రాడ్ అంటే ఇష్టం అనమాట, ఒక పిచ్చి. సో నా పేరు వెనకాల NRI అని పెట్టుకోవడం అదంతా నాకు ఎందుకు ఒక పిచ్చి అండి. అది ఎందుకు వచ్చిందో తెలియదు నాకు. దానికి ఒక రీజన్ కూడా ఏమీ లేదు. చిన్నప్పటి నుంచి అదొక పిచ్చి అనమాట. సో మా మమ్మీ వాళ్ళు పెళ్లి సంబంధాలు చూస్తూ ఉన్నప్పుడు అమ్మ నాకు ఫారెన్ సంబంధాలు చూడండి అని చెప్పేదాన్ని. మా మమ్మీ వాళ్ళు ఏం చెప్పారంటే, ఏమోనమ్మా మన చేతిలో ఏముంది, ఏ సంబంధాలు వస్తే మనం అవి కదా అని అన్నారు. సో లక్కీగా ఏంటంటే నాకు వచ్చే ఫస్ట్ మ్యాచ్ చైతన్యదే ఫస్ట్ మ్యాచ్ ఫారెన్ సంబంధం వచ్చిందనమాట. నేను చాలా హ్యాపీ. మా అత్తయ్య గారు ఒక కండిషన్ ఏం చెప్పారంటే, పెళ్లి కూతురు బాగుండాలి, చూడడానికి సన్నగా ఉండాలి, పొడవుగా ఉండాలి, మా అబ్బాయి చాలా పొడవు ఉంటాడని చెప్పారు. మీ అమ్మాయి హైట్ ఎంత అని అడిగారనమాట. అమ్మో వీళ్ళు నా హైట్ చూసి మా అబ్బాయికి సరిపోదని రిజెక్ట్ చేస్తారేమో అని భయం వేసేది నాకు. మమ్మీ వాళ్ళు అందరికీ ఆ భయం ఉండేదన్నమాట. ఫస్ట్ వచ్చాక కూడా హైట్ ఎంత ఉంటుంది అదే చూసుకున్నారనమాట. బట్ మా అత్తయ్య గారు, మావయ్య గారు వచ్చిన తర్వాత వాళ్ళు చాలా హ్యాపీగా మాకు నచ్చింది, హైట్ బాగుంది, అంతా బాగుంది అని చెప్పారు. వాళ్ళు ఏం చెప్పారంటే, మా అబ్బాయి ఇప్పుడు నెక్స్ట్ పెళ్లి చూపులు కదా, పెళ్లి చూపులకి చైతన్య వచ్చాడా అంటే రాలేదండి. ఇలా ఎవరికి ఇంత విచిత్రమైన పెళ్లి చూపులు అయితే జరుగు ఉండదని నేను అనుకుంటున్నాను. మా అబ్బాయి వస్తాడండి, పెళ్లి కుదిరిపోతే ఎంగేజ్మెంట్కి వస్తాడు. పెళ్లి చూపులకి అయితే ఫొటోస్ పంపాం కదా, స్కైప్లో పెళ్లి చూపులు అరేంజ్ చేద్దామని చెప్తారనమాట. స్కైప్లో పెళ్లి చూపులు ఏంటి, బాగానే ఉంటుందా, ఇవన్నీ అంత ఆలోచించలేదు మాకు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ బాగా నచ్చింది, మమ్మీ డాడీ బాగున్నారు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగుంది. పెళ్ళికొడుకు ఫొటోస్ వచ్చాయన్నమాట. మా కజిన్ వచ్చి నా దగ్గరికి, చూడు పెళ్ళికొడుకు చాలా బాగున్నాడు, ఫొటోస్ చూసావా అని అడిగింది. చూడలేదక్క అంటే ఫొటోస్ చూపించింది. అబ్బా చాలా బాగున్నాడు, బట్ అబ్బాయికి నేను నచ్చుతానో లేదో అని చెప్పి ఒక భయం ఉండేదన్నమాట. ఎందుకు నచ్చో అని అన్నది మా అక్క.
సో నాకంత లో కాన్ఫిడెన్స్గా ఉండేదాన్ని అనమాట, ఎందుకో నేను నచ్చనేమో అని. మీకు ఇందులోనే నేను చైతన్య పెళ్లి చూపుల ఫోటో, నా పెళ్లి చూపుల ఫోటో కూడా మీకు షేర్ చేస్తాను. ఫోటో షేర్ చేస్తాను. అప్పుడు మేము ఎలా ఉండేవాళ్ళం 10 ఏళ్ళ క్రిందట చూపిస్తానండి. సో అలా అనుకునేదన్నమాట. మా అత్తయ్య గారు వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ 2 డేస్కి మాకు స్కైప్ పెళ్లి చూపులు వీకెండ్ అనమాట. మా మావయ్య గారు ఏం చెప్పారంటే, చీరలో కాదు డ్రెస్ వేసుకోండి, కొంచెం మా అబ్బాయి ఇష్టపడతాడేమో అన్నట్టు చెప్పారనమాట. మా అందరికీ డౌటే, ఇప్పుడు అబ్బాయికి నచ్చుతామో లేదో ఏంటో ఏమంటాడో అబ్బాయి అని మాకు డౌట్ ఉండేదన్నమాట. సో స్కైప్ పెళ్లి చూపులు స్టార్ట్. ఒక 40 ఆ అబ్బాయి ఏం చెప్పారంటే ఒక 1/2 అవర్ మాట్లాడతాడంట అని చెప్పారు. 1/2 అవర్ పెళ్లి చూపులు మావి. మా ఫ్యామిలీ అందరూ వచ్చారు. వెనకాల నా బ్యాక్గ్రౌండ్లో ఒక 20 మంది. చైతన్య షాక్ అయ్యాడంట, ఏంట్రా బాబు పెళ్లి చూపులు అంటే వెనకాల ఒక 30 మంది వచ్చి ఉన్నారు, ఎలా మాట్లాడాలి నేను అని అనుకున్నాడంట. చైతన్య చెప్పాడనమాట క్లియర్గా, సరేనండి ఇప్పుడు నేను అమ్మాయితో మాట్లాడతాను ఒక 10 నిమిషాలు అని చెప్పాడు. మేము 2 అవర్స్ మాట్లాడుకున్నాం. 2 అవర్స్ మాట్లాడుకుని ఆ రోజే నాకు నచ్చిందండి అని చెప్పాడనమాట. సో వాళ్ళ పేరెంట్స్ కూడా మా అబ్బాయికి నచ్చిందంటండి, చాలా హ్యాపీ అని చెప్పి వాళ్ళు చెప్పారు. సో అలా ఇన్స్టెంట్గా కుదిరిపోయిందండి. నాకు ఒక ఎగ్జామ్స్ అయిన ఒక వారం రోజుల్లో తక్కువ పెళ్ళి కుదిరిపోయిందనమాట. సో పెళ్ళి కుదిరిపోయింది, చాలా హ్యాపీ. నేను అనుకున్నట్టు ఫారెన్ అంతా బాగుంది. చైతన్య చాలా బాగా మాట్లాడేవాడు, అంతా బాగుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే, మళ్ళీ ఎంగేజ్మెంట్ వరకు ఫేస్ టు ఫేస్ చూసుకోలేదు మేము. పెళ్లి చూపులకి ఎంగేజ్మెంట్కి 2 months గ్యాప్ ఉందన్నమాట. ఇప్పుడు వచ్చాక నా హైట్ ఏమన్నా అంటాడేమో, వచ్చాక ఏమంటాడు భయం ఉండేది నాకు ఎక్కడో. ఎందుకో నేను కొంచెం కాన్ఫిడెన్స్ తక్కువగా ఉండేదాన్ని అనమాట. సో కొంచెం భయపడేదాన్ని, అమ్మో వస్తాడు అబ్బాయి ఏమంటాడేమో ఏంటో అని చెప్పి అనుకునేదాన్ని. దట్టు ఏంటంటే వచ్చేసింది టైము, ఎంగేజ్మెంట్ టైం వచ్చింది. ఎంగేజ్మెంట్కి ఒక 10 days ముందు వచ్చాడు. 10 days కాదు 1 week ముందు వచ్చాడు చైతన్య. వచ్చిన తర్వాత మా బాబాయ్ వాళ్ళు వెళ్ళారు ఎయిర్పోర్ట్కి, వైజాగ్ అనమాట. వైజాగ్ వెళ్తే చైతన్య ఏమన్నాడంటే, మా చెల్లి ఉంటుందన్నమాట, మా బాబాయ్ వాళ్ళ అమ్మాయి మనీషా, మీ అక్క నీ హైట్ ఉంటుందని అడిగాడంట. వాళ్ళు నాకు వెంటనే ఫోన్ చేసి చెప్పారనమాట. భయం వేసింది, మీ అబ్బాయి మళ్ళీ హైట్ అని అడుగుతున్నాడు, ఏంటి అసలు ఇన్ని రోజులు మాట్లాడాడు కదా, మళ్ళీ ఇంకా హైట్ డౌట్ ఉందా, ఇప్పుడు కూడా క్యాన్సిల్ అవుతుందా అని భయం వేసేది అనమాట నాకు. ఏమో మా మమ్మీ వాళ్ళు భయం ఉండేదో లేదో నాకు తెలియదు, కానీ నాకు భయం ఉండేది. సో నేను అడిగాను మళ్ళీ, ఏమి నువ్వు మా చెల్లిని హైట్ అడుగుతున్నావంట అంటే, ఏం లేదు సరదాగా అడిగాను అని చెప్పాడనమాట. అయితే ఎంగేజ్మెంట్కి 2 రోజుల ముందు పెళ్లి చూపులు మళ్ళీ ఫేస్ టు ఫేస్ పెళ్లి చూపులకు వచ్చాడనమాట. మళ్ళీ ముహూర్తం చూసుకున్నాం, పెళ్లి చూపుల టైంకి వచ్చాడనమాట. అప్పుడు క్లియర్గా కరెక్ట్గా చూసాం అనమాట. బట్ అప్పటికే మేము ఫిక్స్ అయిపోయాం అనమాట. పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది మాది. సో మనుషులు చూసుకోకుండా పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది మాకు. ఓన్లీ స్కైప్లో చూసి ఒక 2 hours చూసి, అప్పుడులో వీడియో కాల్స్ కూడా ఏమీ లేవండి. ఆ స్కైప్లో అప్పుడు కంప్యూటర్లో స్కైప్ కాల్స్ చేసుకుంటాం కదా, అప్పుడు పెళ్లి చూపులకు ఒక కాల్ అంతే. ఎంగేజ్మెంట్ పెళ్ళి వరకు కూడా మాకు ఎప్పుడు వీడియో కాల్ అన్నది తెలియదు. సో అలా చూసి పెళ్లి చేసుకున్నదే అనమాట. ఒక నమ్మకం స్ట్రాంగ్. చైతన్య మాటలు, మనిషితో బియ్యం అంతా ఉడికిందో లేదో చూడక్కర్లేదు, ఒక మెతుకు చూస్తే సరిపోద్ది అంటారు సరే. నాకు అలా స్ట్రాంగ్గా చైతన్య మంచి అబ్బాయి, నాకు మంచి లైఫ్ ఉంది అని స్ట్రాంగ్గా నమ్మాను అనమాట నేను. నా నమ్మకం ఎప్పుడూ ఒమ్ము కాలేదండి. బట్ అలా అని నేను చెప్పలేను ఇది అందరికీ వర్కౌట్ అవుతుంది అంటే, ఇది మన రాత అండి, ఆడపిల్ల రాత. పెళ్లి విషయంలో ఇలా చేసుకోమని నేను చెప్పను. అన్నీ చూసుకొని, లైఫ్ అన్నది ఒక్కసారే, పెళ్ళి అన్నది మన లైఫ్ టర్నింగ్ పాయింట్. అన్నీ చూసుకొని చేసుకోండి. అందరికీ నాకంటే అదృష్టం బాగానే ఉంది, అంత మంచి ఫ్యామిలీ, మంచి పిల్లోడు, అంతా బాగుంది. కానీ ఇది నేను ఇప్పుడు కూడా తలుచుకుంటే, అమ్మో ఏదైనా తేడా వల్ల అయితే ఏమవుదో, నేను ఒక స్కైప్లో చూసి చేసేసుకున్నాము అని అనిపిస్తుంది. బట్ ఇంకొక అదర్ యాంగిల్ కూడా ఉందండి. మీరు అన్నీ చూసి అన్నీ చేసి బోల్డ్ ఎంక్వైరీలు చేసుకునేవి కూడా ఫ్లాప్ అయినాయి, బోల్డ్ అని ఉన్నాయి. ఇదంతా మన రాత, మనం ఏం చెప్పలేం. మన అనుభవించాలి అని ఉంటే ఎలాగోలాగా అవుతుంది అనమాట. సో మా పెళ్లి చూపులు అలా స్కైప్ పెళ్లి చూపులు జరిగి అలా పెళ్లి చేసుకున్నాం అనమాట. సో అప్పటి నుంచి కూడా నేను చాలా స్వీట్గా చూసేవాడు చైతన్య వచ్చాకనే నాలో కాన్ఫిడెన్స్ పెరిగింది. అంటే నేను చాలా బాగుంటాను, నువ్వు చాలా చక్కగా ఉంటావు, నువ్వెందుకు అలా అనుకుంటావు, అసలు నిన్నెవరు నచ్చారు చెప్పు, అసలు చెప్పి అనేవాడు అనమాట చైతన్య. అవునా నేను కూడా బాగుంటానా, అలా కాన్ఫిడెన్స్ పెరిగింది నాకు. అలా నేను కూడా బాగుంటానా అని చెప్పి కాన్ఫిడెన్స్ పెరిగింది. సో ఇప్పుడు వరకు మా పెళ్లి చూపులు ఇలా అయినాయి, పెళ్ళి ఇలా అయింది కదా. చైతన్య పెళ్ళి అయిపోయాక 1 month వెళ్ళిపోయాడు. 1 month పోయాక మా అత్తగారు వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు లేరని చెప్పి, నేను మా అత్తగారు వాళ్ళ ఇంట్లో 1 month సరదాకు ఉంచుకుంటామేమో, తర్వాత పంపిస్తామని చెప్పారు. అప్పుడు మా మావయ్య గారు చాలా బాగుండేవారు అనమాట. ఎలా అంటే ఒక చిన్న కూతురుని ఎలా చూసుకుంటే అలా చూసుకునేవారండి. ఎలా అంటే, ఇంకో నువ్వు లావ్ అయ్యావంటే నెక్స్ట్ టైం ఫ్లైట్లో ఎక్కించారు, నిన్ను తోసేస్తారు, ఫ్లైట్ టికెట్ తీసుకుంటారు, ఎక్కువ డబుల్ చార్జ్ చేస్తారంటే నేను నిజమే అనుకునేదానండి. అసలు నాకు ఒక 2-3 ఏళ్ళ వరకు
అది ఉత్తినే జోక్ చేశారని కూడా నాకు తెలియదు. అమ్మో నిజమేనేమో అలా చెప్తున్నారు కరెక్టేనేమో అని చెప్పి చాలా కాన్షియస్గా తినేదాన్ని అనమాట. నేను చాక్లెట్స్ అయి తినకు, ఐస్ క్రీమ్స్ అయి తినకు. మా అత్తయ్య గారు మావయ్య గారికి మా అత్తయ్య గారు కొంచెం బొద్దుగా ఉంటారు. మా మావయ్య గారు ఏంటంటే నువ్వు సన్నగా ఉంటే నీకు వడ్డానే చేస్తాను అన్నారంట. సో అందుకు మా అత్తయ్య గారు సన్నబడలేదు, వడ్డానము చేయించలేదన్నమాట. సో నాకు ఫస్ట్ చెప్పాను కదా మీకు, నాకు వడ్డానం చేయించారు, మంచి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారని. సో సన్నగా ఉన్న కోడలు అంటే చాలా ఇష్టం అనమాట వాళ్ళకి. సో అలా ఉండాలి అని అనేవారు. సో నాకు కూడా అది చూసే చేసుకున్నారనమాట. చాలా మురిసిపోయేవారు, చాలా సన్నగా ఉంటుంది, చాలా బాగుంటుంది పిల్ల అని చెప్పి. మంచి ఫ్యామిలీ అనమాట. నాకు మా మావయ్య గారు ఒక మంచి మారల్ సపోర్ట్ ఇచ్చేవారండి ప్రతి విషయంలో. అక్కడికి వెళ్ళాక ఎలా ఉండాలి, ఎలా చదువుకోవాలి, ఎలా చూడాలి అని చెప్పి. అలాగే మా అత్తయ్య గారు మావయ్య గారు మధ్యలో పడుకునేదాన్ని ఆ 2 నెలలు. బోల్డ్ కబుర్లు చెప్పేవారు నాకు. బయటికి ఈవినింగ్ అయితే స్నాక్స్కి తీసుకెళ్ళేవారు. ఈ బజ్జీ బండి ఇక్కడ బాగుంటుంది, ఈ చేపలు ఇవి కొనుక్కోవాలి, ఈ నూడిల్స్ ఇవి కొనుక్కోవాలి అని చెప్పి బాగుండేది అనమాట. 1 మంత్ అయిపోయాక నేను మళ్ళీ వెళ్ళిపోయాను అనమాట, లండన్ వెళ్ళిపోయాను. తర్వాత మళ్ళీ అన్ని రోజులు ఉండే ఛాన్స్ మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే లేదు, మా అత్తగారి ఇంట్లోనే లేదు, ఎప్పుడు చుట్టం చూపే ఇంకా. బట్ అది అనమాట. అలాగే నన్ను ఇంకో క్వశ్చన్ అడుగుతారు, బావా అని ఎందుకు పిలుస్తున్నావు అని. సో చైతన్య పెళ్లి చూపులు అయిపోయాక ఇది అయిపోయాక చైతన్యం చెప్పాడంటే నాకు మరదలు అంటే చాలా ఇష్టం, నాకు మరదలు ఎవ్వరూ లేరు, నన్ను ఎవ్వరూ బావా అని పిలవలేదు, నువ్వు బావా అని పిలువు అని చెప్పి స్టార్టింగ్ పెళ్లి చూపుల తర్వాత రోజు నుంచి అనమాట చెప్పాడనమాట. అలాగా పెళ్లి చూపులు అయిపోయాక ఒక 1 మంత్ మాట్లాడుకోలేదండి. అన్నీ కరెక్ట్గా పెళ్లి కుదిరింది, అంతా ఎంగేజ్మెంట్ ముహూర్తం పెట్టే వరకు మేము మాట్లాడుకోలేదు. పెళ్లి చూపులో 2 hours మాట్లాడే అంతే అయిపోయింది. మళ్ళీ ఎంగేజ్మెంట్ అప్పుడే. సో అలా నన్ను ఫస్ట్ నుంచి అలవాటు చేశాడనమాట, నువ్వు బావా అని పిలు అని. సో అలా అలవాటు అయిపోయిందనమాట. అది మా బావ మరదల స్టోరీ. సో మా స్టోరీ కూడా షేర్ చేశాను కదా, అలాగే మా పెళ్లి చూపుల ఫోటోలు కూడా షేర్ చేస్తాను ఈ వ్లాగ్లోనే. చూడండి, అసలు భలే ఉంటాయి. నాకే విచిత్రంగా అనిపించింది, నేను లేదు మన వాళ్ళందరికీ చూపిద్దామని అనిపించింది నాకు. అలాగే కుదిరితే రేపు యానివర్సరీ వ్లాగ్ కూడా షూట్ చేయడానికి ట్రై చేస్తాను. రేపు ఇంట్లో చిన్నగా ఏమి ఉండదులేండి, పూజ చేసుకుంటాం, నచ్చిన చైతన్యకి ఏదో వండి పెడతానమాట. హోప్ మీ అందరికీ వ్లాగ్ నచ్చుతుందని అనుకుంటున్నానండి. సో ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ కలుద్దాం. బాయ్.